హాయ్ పవని. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. చాలా యంగ్ కనబడుతున్నారు. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. తొందరగా మ్యారేజ్ అవ్వలేదు కదా? కరెక్ట్ టైం అయింది కదా? కరెక్ట్ టైం అయింది. ఓకే. మా ఊరి వంటలు చూస్తుంటారా? చూస్తూ ఉంటామండి. ఏ సెగ్మెంట్ ఇష్టం ఎక్కువ? బామ్మ వంటలు బాగా బాగుంటాయి కదా? నిజంగానే పాతకాలం నాటి వంటలన్నీ మనకు తెలియనివి కదా? మరి ఈ రోజు నువ్వు చేయబోతున్నావు. ఏం చేస్తున్నావు? వెట్ బేబీకార్న్ స్ట్రిప్స్ చేస్తున్నాను. వెట్ బేబీకార్న్ స్ట్రిప్స్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? వెట్ బేబీకార్న్, శనగపిండి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఎండుమిర్చి, ఉప్పు, వాము, ఆయిల్. వెట్ బేబీకార్న్ స్ట్రిప్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా? పావని గారు మన కోసం వెట్ బేబీకార్న్ స్ట్రిప్స్ తయారు చేస్తున్నారు. కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా? తయారు చేసే విధానం అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? బేబీకార్న్ ని స్ట్రిప్స్ గా కట్ చేసుకోవాలి. లైక్ ఇలా. ఓకే. ఇవి వెట్ బేబీకార్న్. చూసారు ఎలా ఉందో? కొంచెం టెన్షన్ గా ఉంది వీటిని చూస్తుంటే. పర్లేదు కానీ. ఓకే. వీటిని ఏం చేయాలి? వీటిని స్ట్రిప్స్ గా ఇలా కట్ చేసుకున్నాను నేను. ఫస్ట్ మనకి ఇలా దొరుకుతాయి బేబీకార్న్, వెట్ బేబీకార్న్. దాన్ని ఆవిడ ఇలా కట్ చేసుకున్నారు స్ట్రిప్స్ గా. ఆల్రైట్. నెక్స్ట్ దానికి సాల్ట్ అప్లై చేసి 5 minutes పక్కన పెడదాం. ఓకే. పెడదామా? ఎక్కడ నేర్చుకున్నావు పావని ఇది? ఇది నేను ఇంటర్నెట్ నెట్ లో బ్రౌజ్. నాకు ఒక డౌట్. నెట్ లో దొరికే వాటన్ని అంటే ఈజీగా ఉండేవి వెతుకుంటారా, లేకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరకవు మనకి? అంటే నువ్వు వెతుకుంటావా, లేకపోతే సొంత ప్రయోగాలు ఏమన్నా వేసి చేస్తావా? అంటే కొంచెం సొంతంగా కూడా ఉపయోగిస్తాం. ఎంత కష్టం. సో ఇది ఫస్ట్ టైం చేసావా? ఇదేనా? నిన్న ఇనిషియల్ గా చేసావు. బాగా వచ్చినాయా? ఓకే. సో మనం బతికిపోయామండి. టెన్షన్ పడదు. అయిపోయింది కదా? అయిపోయింది. నెక్స్ట్ దెన్ ఇప్పుడు ఎండుమిర్చి చెప్పుకుందాము. వెలిగిద్దామా స్టవ్? ఓకే. ఆయిల్ లేకుండా? ఆయిల్ లేకుండా నార్మల్ గా కొన్ని లైక్ స్పైసీగా కావాలి అంటే కొంచెం ఎక్కువగా వేపుతుంది. ఓకే. సో ఇది స్పైసీగా ఉంటది అనమాట. స్పైసీ కావాలి అంటే ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ దెన్ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చేద్దామా? దీంట్లో పెట్టాలా? ఫస్ట్ ఇవి వేయాలా? ఇందులో ఏమైనా వేయాలి ఇంకా? నార్మల్ గా వాము మిక్స్. కొంచెం వాము వేసుకోవాలంట గ్రైండ్ చేసేటప్పుడు. పెడదామా? గ్రైండ్ అయింది. అల్లం వెల్లుల్లి. ఇదేంటిది? అల్లం వెల్లుల్లి. ఓకే. పొట్టు తీయక్కర్లేదు వీటికి? అండ్ దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. వేసేయడమేనా? వేసేయడమే. ఇంత మొత్తం. ఓకేనా? తీసేద్దామా? ఇందులో వేయాలా? దీంట్లో కొంచెం శనగపిండి యాడ్ చేసుకుందాం. ఇది ఎలా గట్టిగానే ఉండాలా, లేకపోతే వాటర్ లాగా కొంచెం లైక్ మనం బజ్జీకి వేసుకున్నట్టుగా కలుపుకోవాలా? అలా కలుపుకోవాలి. థిక్ పేస్ట్ గా. సెమీ క్వాంటిటీ ఏమన్నా ఉందా? ఇది ఎంత? ఒక కప్ వేస్తున్నాను నేను అంతే. ఓకే. సో ఈ పేస్ట్ అంతా ఒక కప్ అయితే కనుక ఒక కప్ శనగపిండి తీసుకోవాలి. సో బజ్జీల పిండికి దాన్ని ఏమంటారు? తేలికగా, సెమీ థిక్ గా అలా చేసుకోవాలంటే పిండిని. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ అండ్ వాటర్ పోసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే. పోదామా? ఓకే. సో మ్యారేజ్ ఎంత టైం అయింది? 1 month అవుతుందండి. ఈ అమ్మాయికి పెళ్ళి 1 month అయిందంట. చూసారా వంటలు మాత్రం ఎంత బాగా చేస్తుందో. పెళ్లికి ముందు వచ్చా? లేదండి. పెళ్లికి ముందు వచ్చా అన్న క్వశ్చన్ ఈ అమ్మాయికి అప్లై కాదు. 1 month కదా అయింది. ఇప్పుడు నేర్చుకున్నా. ఏం చదువుకున్నావు? నేను బీటెక్ చదివాను. బీటెక్ అవగానే పెళ్ళా? లేదు, జాబ్ చేశాను SAP కన్సల్టెంట్ గా. SAP కన్సల్టెంట్. మరి నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు? ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు రిజైన్ చేస్తాను. రిజైన్ చేసేసావు? పెళ్లి కోసం రిజైన్ చేసేసింది. మరి ఏం చేసి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన US లో ఉంటారు. అయ్యా. నెక్స్ట్ మంత్ వెళ్తున్నాను. నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నారు అనమాట. ఓకే. మరి అక్కడ జాబా? ప్రస్తుతానికి అయితే డిపెండెంట్ గానే వెళ్తున్నాను. అది ఫస్ట్ 2 years అంతే ఒకళ్ళ మీద డిపెండెంట్. సో 1 month అయింది అన్నారు కదా, మీ హస్బెండ్ ఈ లోపల ఎప్పుడు వెళ్ళిపోయారు? మ్యారేజ్ అయిన 1 week వెళ్ళిపోయారండి. చూసారా ఇలా ఉన్నాయండి. ఇప్పుడు మ్యారేజ్ అయిన 1 week వెళ్ళిపోయారంట. ఎలా వెళ్ళనిచ్చారు మీరు? అసలు పట్టుకోలేదా వెళ్ళొద్దని?
ఇలా వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళాలని కూర్చోవాలి అట్లా. ఆల్రెడీ 1 month లీవ్ లో వచ్చారు, సో 1 month అప్పుడే అండర్స్టాండింగ్. మీ హస్బెండ్ పేరు? శ్రీనివాస్. ఓకే, నెక్స్ట్ కలుపుకున్నాం కదా, పాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. సో డీప్ ఫ్రై ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇది వేడెక్కాలి కదా, ఈ లోపు మా కోసం మంచి చిట్కా చెప్తారా? వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు తగ్గడానికి నేను ఒక చిట్కా చెప్తాను. ఒక స్పూన్ ఆఫ్ అల్లం రసంలో 4 drops ఆఫ్ కరక్కాయ రసం వేసుకుని తాగితే రోజుకి 2 లైక్ డేకి 2 times తాగితే తగ్గిపోతుంది. ఓకే, సో మీరు ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వచ్చినా ఇదే చిట్కా అప్లై చేస్తారా? ట్రై చేశారా? ట్రై చేశాను. ఓకే, సో బాగానే మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. పావని చెప్పిన చిట్కా మరోసారి మీకోసం. వామిటింగ్ సెన్సేషన్ తగ్గిపోవాలంటే 1 స్పూన్ అల్లం రసంలో 4 చుక్కలు కరక్కాయ రసం తీసుకుని తాగితే గనక వామిటింగ్ సెన్సేషన్ వెంటనే తగ్గిపోతుందట. మరి మంచి చిట్కా కదా, అవసరమైతే మీరు కూడా పాటించండి. ఆయిల్ వేడెక్కింది కదా, వేద్దామా? ఈ బేబీకార్న్ ఉంది కదా, వెట్ బేబీకార్న్, దీంట్లో డిప్ చేసి బజ్జీలాగా సింపుల్ ప్రొసీజర్ కదా, స్నాక్ గా బాగుంటుంది. కానీ కొంచెం టెన్షన్ గానే ఉంది బేబీకార్న్ చూస్తుంటున్నాను. ఇంకోటి ఎక్కువసేపు సాల్ట్ లో పెడితే కనుక ఇది విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవునండి కదా, నాకు చెప్పలేదు చూసారా, నేను ప్రాక్టికల్ గా కనుక్కున్నా. ఉప్పు వేస్తాం కదా బేబీకార్న్ కి, ఎక్కువసేపు పెడితే కనుక బేబీకార్న్ విరిగిపోతాయి, ఇంకా స్ట్రిప్స్ ఏమొస్తాయి, పీసెస్ వస్తాయి. ఇలా కొంచెం డార్క్ బ్రౌన్ రావాలి. ఇలా డీప్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. నెక్స్ట్ దాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా పావని చేసిన వెట్ బేబీకార్న్ స్ట్రిప్స్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూడండి. వెట్ బేబీకార్న్ స్ట్రిప్స్ కి కావాల్సిన పదార్థాలు: వెట్ బేబీకార్న్, శనగపిండి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఎండుమిర్చి, ఉప్పు, వాము, ఆయిల్. వెట్ బేబీకార్న్ స్ట్రిప్స్ తయారు చేసే విధానం: ముందుగా బేబీకార్న్ తీసుకుని 2గా చీల్చిన తర్వాత ఉప్పు రాసి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ లేకుండా ఎండుమిర్చి వేయించి మిక్సీ జార్లో వేసి అందులో కొంచెం వాము వేసి కొంత గ్రైండ్ అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి వేసి మరికొంచెం సేపు గ్రైండ్ చేసిన తర్వాత కొత్తిమీరను కూడా వేసి తగినన్ని నీళ్లతో పేస్ట్ గా తయారు చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని అందులో 1 కప్పు శనగపిండి, తగినంత ఉప్పు వేసి నీళ్లతో బజ్జీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఉప్పు రాసిన బేబీకార్న్ ను కలుపుకున్న మిశ్రమంలో డిప్ చేసి కాగిన ఆయిల్లో వేసి డార్క్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో వెరైటీగా ఉండే వెట్ బేబీకార్న్ స్ట్రిప్స్ రెడీ.